కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 గ్యారెంటీలు అమలైనాయి అంటావు, రుణమాఫీ అయిందంట. 6 గ్యారెంటీలు అమలైంది అని ఉత్తదే అమలైంది. ఏంది ఆ బస్సు పెట్టిర్రు. ఆ బస్సు ఏంది ఆ బస్సు పెట్టే బదులు ఒక మందు సంచులకే పెడితే మంచిగా బాగుపడేది. అది ఉత్తదే అయింది. అది ఆడలు పోను కొట్లాడ సినిమాకు పోను దానికోసం ఉత్తదే ఉత్తపైన. ఆ రుణమాఫీ సంగతి ఎవరికి అయింది? కాలేదు రుణమాఫీ కాలేదు. నాకు 60,000 బ్యాంకులో ఉన్నది రుణమాఫీ. 20,000 రుణమాఫీ అయింది. ఇంకా 40,000 రుణమాఫీ కాదు. ఏమైనా మేనేజర్ సాబ్ ఎట్లా అయిందంటే నేనేం చేద్దాం అక్కడికి వెళ్ళి రాలేదని ఆయన అంటారు. మొత్తం మాటలు అవన్నీ పిట్టకుతల మాటలు అవి ముందరికి రాని ముచ్చట్లు. ముందరికి వచ్చే ముచ్చట కాదు, అంత ఉత్తమాటలు. కేటీఆర్ సార్ ఏమంటున్నా అంటే రుణమాఫీ కానులకు మళ్ళీ మేము ఒకసారి ధర్నా పెట్టినాం కాబట్టి రైతులందరూ ధర్నకు కరెక్ట్ ఉండాలి అని ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది బాబు మరి పాలన? ఎట్లా అనిపిస్తుంది? పాలన అంటే 4 రోజులు అయితే ఇంకా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు అయితే గోయిందా మూసుకొని పోతుంది. మళ్ళీ కేసీఆర్ వస్తాడు. 10 సంవత్సరాలు నాదే అంటాను కేసీఆర్, రేవంత్ రెడ్డి ఉత్తమ మాటలు మస్తు చెప్తాం. అది కాదు, చెప్పుడు మాటలకు చేసే మాటలకు చాలా తేడా ఉంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పిన దాన్ని బట్టి చేయాలి పని. ఆయన చేయడు, అదంతా ఉత్తమం. మరి మీ నియోజకవర్గం అంటే మీ ఊర్లలో మరి రుణమాఫీ కానీ పెన్షన్ 4,000 కానీ మహిళలకు 20,000 ఏం లేదు. అదే పాతదే కానీ అది కూడా సరిగ్గా 1 తారీఖు లేదు, ఎప్పుడు లేదు, వస్తూనే లేదు. చెప్పండి అన్న, మీరు ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఈరోజు రైతులకు మద్దతుకి అయితే ధర్నా చేయడం అయితే జరిగింది. సో మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మార్పు అన్నారు కదా, ఇక్కడ మార్పు ఏడ కనిపిస్తలేదు. మార్పు అంటే రైతు లోపల సంతోషం కనిపించాలి. రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకే అందరు ఆశలు కూడా నిరాశలైనాయి. మీరేమో కాలేదంటారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరేమో మొత్తం అయిపోయినాయి అంటారు. వాళ్ళ దాంట్లో కూడా చెప్తున్నారు కదా, కొంతమంది 50% అయింది అంటారు, కొంతమంది 60% అంటారు, కొంతమంది 30%, 40% అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు ఇంకా వాళ్ళకు. ఎందుకంటే కొంతమంది సీనియర్లు ఉన్నారు, అలా కొంతమంది కొత్తలు. ముఖ్యమంత్రి గారు కూడా కొత్తగా కాబట్టి ఇంకా అవగాహన రాలే. ఆయనకు అవగాహన తెచ్చుకొని ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అంచెలంచెగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు ఉండదు. ఇంకా గంగల కలిసి పని గల కాంగ్రెస్. మీ గ్రామంలో కానీ మండల్లో మీ నియోజకవర్గంలో ఏంది మరి ఎట్లా ఉంది పరిస్థితి? 6 గంటల ముఖ్య విషయం మహేశ్వరం నియోజకవర్గంలో ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో ఎక్కడ కూడా ఒక 4 కోట్లు 4 లక్షలు తెచ్చి పనిచేసిన దాఖలాలు లేవు. మాటలే నడుస్తున్నాయి. మరి ఇంకా సరే, మరి ఇంకెంత టైం తీసుకుంటారో తీసుకున్నాక అయినా కానీ మరి అభివృద్ధి చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే లేదు. మార్పు అనేది ముఖ్యంగా రైతులను, మధ్యతరగతిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏదో అగ్రవర్గాలను లేకపోతే ఢిల్లీ పెద్దలను దృష్టిలో పెట్టుకొని చేస్తే అది మార్పు రాదు. ఫ్రీ కరెంట్ అంటా ఉన్నారు, మరి వస్తుందా ఏకకాలంలో? అంటే చాలా అవాంతరాలని ఫ్రీ కరెంట్ కూడా వస్తలేదు. దాంట్లో కూడా అద్దెం నడుస్తుంది. వాళ్ళ కరెంట్ వాళ్ళని అడిగితే ఏం చేయాలి, మా దగ్గర చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, మాకు బిల్లు వస్తలేవు అని చెప్పి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, మాటలు ఎక్కువ, పని తక్కువ. అంటే మరి ఇంకోటి చూసుకుంటే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి సార్, మరి ఏంది మరి ఎట్లా ఉండబోతుంది? మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రజలు నిర్ణయిస్తారు. స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, టీఆర్ఎస్ ఏంది, మరి ఇంకా బీజేపీ ఏంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మరి ప్రజల నుండి కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళని ఎన్నుకుంటారు. మాటలు మాట్లాడి హైదరాబాద్ నుండి పాలన మీద మీ అభిప్రాయం ఏంది? పాలన అసంతృప్తిగా ఉన్నది, అవగాహన లోపం ఉన్నది, బడ్జెట్ లేదు. ఇప్పటికీ చాలా ఒక గ్రామ పంచాయతీలలో 9 నెలల కాలంలో ₹1 కూడా కేటాయించలేదు. ఎట్లా నడుస్తుంది పరిపాలన? సెక్రటరీలు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేయాలి డ్యూటీ? మేము డ్యూటీలు వదిలేసుకొని ఇళ్ళలో వండుకుంటామనే పరిస్థితి ఉన్నది. వాళ్ళకి బడ్జెట్ కేటాయిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రామాలలో. దేనికైనా బడ్జెట్ కావాలి, బడ్జెట్ పెడతలేరు. అది అవగాహన లోపమో బడ్జెట్ లోపమో కానీ వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ.